అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కీడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. షూర్లీ లార్డ్ యూ బ్లెస్ ద రైచస్, యూ సరౌండ్ దెమ్ విత్ యువర్ ఫేవర్ యాజ్ విత్ అ షీల్డ్. సామ్స్ చాప్టర్ 5 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుండి మాత్రమే ఆశీర్వాదములు వస్తాయి. ఆయన నుండే మనకు దయ కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనకు సుస్పష్టంగా ఈరోజు తెలియజేస్తుంది. దేవుని యొక్క అనుగ్రహము లేదా దయ అందరికీ రాదండి. దేవుని ప్రజలపైన, ఆయన బిడ్డలపైన మాత్రమే ఉంటుంది. అనేకులు ఈ లోకంలో రాజుల దయ కోసం, అధికారుల అనుగ్రహం కోసం, ఒక ధనవంతుని అనుగ్రహం కోసం చాలా పరితపిస్తుంటారు. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం వలన ఏదైనా లాభం కలగకపోతుందా అని, వారి ద్వారా ఏదైనా మంచి జరగకపోతుందా అని చాలామంది మనుషుల దృష్టిలో పడాలని, గొప్పవారైన వారి యొక్క అనుగ్రహం పొందాలని ఏవేవో చేస్తుంటారు కదండి. కొంతమంది అయితే కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు, సైకిల్ యాత్ర చేస్తారు. ఇక రాజకీయ నాయకులైతే బస్సు యాత్రలు చేస్తూ జనముల అనుగ్రహం కోసం ప్రయాసపడుతుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధులైన మనుషుల అనుగ్రహము మనల్ని ఎక్కువసేపు సంతోషపరచదు. కానీ దేవుని నుండి వచ్చే అనుగ్రహము లేదా దయ మనల్ని నిత్యము కాపాడుతుంది, సంతోషపరుస్తుంది, ఆశీర్వాదములను తీసుకొస్తుంది. ఈ రోజున బహుశా నీవు అధికారుల దయ కోసం ప్రయత్నిస్తున్నావేమో. వారు నీవు పెట్టిన అప్లికేషన్ స్వీకరించాలని, నీవు పెట్టుకున్న అర్జీని ఆమోదించాలని, నీ గృహ సంబంధమైన, నీ ఇంట్లో సంబంధమైన లేదా నీ ఉద్యోగ వ్యాపార సంబంధమైన వాటిలో మీకు కావాల్సిన పత్రాలను గూర్చి వారి చుట్టూ తిరుగుతున్నావేమో. వారు కరుణిస్తారేమో అని ఎదురు చూస్తున్నావేమో. ఎంతగా ప్రయత్నిస్తున్నా వారు నీ పైన కనికరం చూపడం లేదేమో. బాధపడకు. దేవుని యొక్క దయ నీ పైన ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే నీ పైన కరుణ చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎస్తేరుకు కూడా ఇటువంటి సమస్యనే వచ్చింది. యూదుల పైన హామాను ద్వారా రాజు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో మాట్లాడి యూదులను రక్షించాల్సిన స్థితి వచ్చినప్పుడు ఎస్తేరు రాజైన అహష్వరోషు దగ్గరకు వెళ్ళాలి. కానీ రాజు అనుమతి లేకుండా ఎవరైనా వెళ్తే, వారిపైన రాజుకు దయ కలగకపోతే వారు చంపబడతారు. వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన యొక్క బంగారు దండును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును అని. ఈ ఆజ్ఞ మీరి ఎస్తేరు వెళ్తే రాజు అనుగ్రహింపకపోతే చంపబడుతుందేమో అని భయము, వెళ్ళకపోతే యూదులందరినీ చంపాలి అని తాకీది వలన తన జనులను నష్టపోతారు. సమయం లేదు. ఇటువంటి పరిస్థితులే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కనబడతాయి కదండి. ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా, ఏదైనా ముఖ్యమైన పత్రం కావాల్సి వచ్చినా సడన్గా తెలుస్తుంది, ఇంకా 2 రోజులు ఉన్నాయి అనంగా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆఫీసుల చుట్టూ ఎంతోమంది ఎంతో టెన్షన్స్తో తిరుగుతుంటారు. అయితే ఎస్తేరు దేవుని యొక్క సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజున రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు లేఖనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను అని. రాజుకు ఎస్తేరు యందు దయ పుట్టడానికి కారణం ఆయన దయాహృదయం కాదండి, ఆయన మంచి హృదయం కాదు, దేవుని యొక్క అనుగ్రహము. రోజున వాక్యము సెలవిస్తుంది, నీతిమంతులు అందరికీ ఆయన అనుగ్రహము ఒక కేడెములా కప్పబడి ఉందని. అనగా ఏ వ్యతిరేకత, ఎటువంటి సమస్య ఈ లోకంలో నుండి ఎదురవ్వకుండా దేవుడు ఆ వ్యతిరేకతను జాలిగా మారుస్తాడు. ఆయన దయను మనం పొందుకోగలిగితే ఈ లోక దయ ఖచ్చితంగా మనకుంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు ఎవరి దయనో ఎవరి అనుగ్రహమునో పొందుకోవడానికి, వారికి నీ పైన జాలి కలగడానికి ప్రయత్నించి ఫెయిల్ అయి ఉండొచ్చు. అధికారులు నీ పైన కఠినంగా ఉండవచ్చు. నీకు లాభం జరగాల్సిన చోట వారి ద్వారా నీకు నష్టం వస్తుందేమో. నీ ప్రాజెక్ట్ని అంగీకరించకుండా, నీవు ఎదగకుండా
ఆపుతుండొచ్చు. భయపడకు, దేవుని దయను సంపాదించు, ప్రార్థించు. ఆయన అనుగ్రహము నీవు పొందుకుంటే ఎవరైనా సరే అండి నీకు ఫేవర్గా మారుతారు. కాబట్టి విశ్వాసంతో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థనతోనే మనము ముందుకు సాగగలము. దేవుడు మరి ఎంతగానో వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు కదా. ఎటువంటి వారినైనా సరే మన వైపు త్రిప్పగలిగే గొప్ప దేవుడు గనుక దేవుని పైన ఆనుకుందాం. దేవుని పైన విశ్వసించి దేవుని తట్టే చూద్దాము. మన భారమంతా కూడా దేవుని పైన వేసి ఈ యొక్క కార్యములు ఏ కార్యములు అయితే జరగాలనుకుంటున్నామో ఆ కార్యాలన్నిటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాము. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు నామమునకి స్తోత్రములు. యేసయ్యా, ఈ యొక్క వీక్లో ఫస్ట్ డే ప్రభా, డిసెంబర్ మంత్లో అడుగుపెట్టి ఉన్నాము. ఫస్ట్ డేన ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి, సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు. ముఖ్యంగా ఈరోజు వాక్య భాగమును బట్టి ప్రభా ఎంతో ఆదరణకరమైన వాక్యము, ఎంతో దయ కలిగిన దేవుడవు గనుక యేసయ్యా మాకు వ్యతిరేకతగా ఉన్న ప్రతి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అదేవిధంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభా మీ తట్టు చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాము. వారి జీవితంలో ఎవరి దయ కోసమో యేసయ్యా, ఎవరి కోసమో ఎదురు చూడకుండా మీ తట్టు చూస్తూ యేసయ్యా మరి ముందుకు సాగులాగా మమ్మల్ని దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.